హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ వి న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. దీనివల్ల రాష్ట్రానికి లేదా ఏ పార్టీలకు నష్టం, ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఏంటి, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన విశ్లేషణ తీసుకున్నాం. నమస్తే. నమస్తే హరీష్. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర తర్వాత పాదయాత్రకు దిగబోతున్నాను అని చెప్తున్నారు. చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముద్దులు ముచ్చట్లు ఉంటాయా, ఇంకేమన్నా ఉంటాయా అని చెప్పి. ఎలా ఉంటుంది? చాలా సింపుల్. మీరు ఆయన ఎజెండా ఎలా ఉండబోతోంది, ఆయన ప్రణాళిక ఎలా ఉండబోతుంది అన్నది చాలా సింపుల్. సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆయన పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది. సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే సానుభూతి. ఓకే, క్రియేట్. మీరు ఇంతకాలం ఆయన బతికింది సానుభూతితోటే. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక మంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరణాన్ని జీర్ణించుకోలేక చాలా మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారన్న అంశం మనకి చాలాసార్లు చూసాం. అదంతా కూడా వాస్తవానికి అదంతా నేనైతే వ్యక్తిగతంగా నేను నమ్మను. నేను దాని చాలా సందర్భాలు నేను ఖండించాను. ఈ టీవీలు చూస్తూ టీవీ సినిమాలు చూస్తూ సినిమాల్లో ఒక బాధాకరమైన వార్త, బాధాకరమైన సన్నివేశం చూసినప్పుడు ఆ మ్యూజిక్కి వాటికి కొంచెం హృదయం చెలించి బాధపడి ఎవడైనా పోయేవాడు కూడా ఉంటాడు, గుండెపోట్లతో పోయేవాడు ఉంటాడు. అట్లాంటివి ఏదైనా వెనక మ్యూజిక్ తోడి ఆ రకంగా ఒక సారోయిటిక్ సన్నివేశంలో అలా బలహీన హృదయాలు అలా అయ్యే అవకాశం ఉంది. కానీ పూర్తిగా 700 మంది చనిపోయారు. వాళ్ళందరినీ పరామర్శించాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? గుండెపోటుతో ఎవడైనా చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి మరణంతో ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఆయన లేని నా జీవితం నాకు వద్దంటే, కొండంత తండ్రి పోతేనే జగన్మోహన్ రెడ్డి గారు దిట్టంగా ఉన్నారు. మరి అటువంటిప్పుడు 200 పెన్షన్ ఇచ్చేయడనో 500 రూపాయలు పెన్షన్ ఇచ్చేయడనో ఎవడని చచ్చిపోతాడా? చాలా సిల్లీ వ్యవహారం. ఆ రోజుల్లో ఆయన ఆ సిల్లీ వ్యవహారాన్ని పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్నారు. అప్పుడు సానుభూతి వస్తుంది. ఆయన ఉద్దేశమే లేదు. ఈ దేశం సానుభూతి రాజకీయాల మీద నడుస్తుంది హరీష్. అవునన్నా కాదన్నా సానుభూతి రాజకీయాల మీద నడుస్తుంది. ఆ సానుభూతిని సస్టైన్ చేయాలంటే ఏం చేయాలి? ఆ 700 కుటుంబాలను కలిస్తే ఎవ్రీడే ఏదో ఒక రూపంలో సానుభూతి కొనసాగుతూ వస్తుంటుంది. వాళ్ళ మీడియాల ద్వారా దాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా సానుభూతి, అయ్యో పాపం బిడ్డలేని తండ్రి అండి, తండ్రి లేని బిడ్డ అండి అని చెప్పేసి ఆయనకి ఆ సానుభూతి రావాలి. అదే సానుభూతి వచ్చింది కదా 2019లో. 2014లో కూడా ఆల్మోస్ట్ ఆయన టగ్ ఆఫ్ వార్, చాలా స్వల్పమైన మార్జిన్తో ఆయన ఓడిపోయాడు. అప్పుడు కూడా ఆల్మోస్ట్ సానుభూతి వర్కౌట్ అయింది. ఆయన అక్కడ దాకా రావడానికి సానుభూతి వర్కౌట్ అయింది. ఆయన ఏదో అద్భుతంగా అందంగా ఉన్నాడనో, ముక్కు బాగుందనో, కళ్ళు బాగున్నాయనో ఓటేయాలి ఎవరు. అయ్యో తండ్రి లేని బిడ్డ, అయ్యో అని ఓటేశారు. రోడ్ల మీద పడి తిరుగుతున్నాడని ఓటేశారు. ఆ తర్వాత 2019లో కూడా అదే సానుభూతి వర్కౌట్ అయింది. ఒక్క ఛాన్స్ అంటే అద్భుతాలు సృష్టిస్తాడు, అమోఘం చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తాడు, లేకపోతే మరో అమెరికా చేస్తాడని అందరూ ఆశపడి ఆయనకి ఓటేశారు. తర్వాత ఆయన ఏం చేశాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చేసిన తర్వాత జనాల్లో పూర్తిగా ఆయన మీద పోయినప్పుడు ఇప్పుడు ఆయన ప్రజల్లోకి ఆయన వెళ్ళి ప్రజలతో మాట్లాడే పరిస్థితిలో లేడు. ఆయన దండయాత్రలు మీరు గమనిస్తే ప్రజల్లోకి వెళ్ళి ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళట్లే. ఆయన దండయాత్రలే చేస్తున్నారు. మంది బలగంతో దండయాత్రలు చేసి రప్ప అనే వ్యవహారాలే తప్ప ప్రజాస్వామ్యయుతంగా నువ్వు నిజంగా నాయకుడు అయితే నువ్వేం చేయాలి? అసెంబ్లీలో కూర్చొని నువ్వు ప్రశ్నలు అడగాలి. నువ్వు ప్రభుత్వం చేసిన పనులన్నీ ఎండగట్టాలి. ప్రభుత్వం జనంకు ఒకటి తెలియాలి. నువ్వు మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే, ప్రైవేట్కి దారాదత్తం చేస్తున్నారంటే, ఎందుకు దారాదత్తం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పేసి నువ్వు అసెంబ్లీ సాక్షిగా అడగాలి. బయట నుంచి నువ్వు మాట్లాడితే ప్రయోజనం ఏం లేదు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎన్టీఆర్ స్టాచ్యూ కట్టడానికి 1750 కోట్ల రూపాయలు తేగలిగిన మీకు మెడికల్ కాలేజీలను కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు 5,000 కోట్లు అని చెప్పి అడగాలి. అక్కడ అడగాలి. సమాధానం కూడా అడగట్లేదు అక్కడ. అంటే మీరు ప్రతిపక్షంగా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. అతనికి రాదు కూడా. బేసికల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే డిబేట్లో పాల్గొనలేడు. అతనికి డిబేట్ చేయటం రాదు. అరవటం, ఏకపక్షంగా మాట్లాడటమే వచ్చు. మీరు ప్రెస్ మీట్లలో కూడా అతనికి నచ్చని పత్రికని కానీ ఛానల్ని కానీ అతను ఉండనియాడు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ప్రశ్న వేస్తే ఈయన చెప్పలేడు, ఈయన దగ్గర ఆన్సర్ ఉండదు.
ఆయన కంటే షర్మిల బెటర్ ఈ వ్యవహారంలో. కాబట్టి ఆయన రాజకీయం ఏంటి, మళ్ళీ నాకు సానుభూతి కావాలి, ప్రభుత్వం ఇలా తప్పులు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే దానికి సానుభూతి కావాలి అనుకున్నాడు. సానుభూతి కోసం సింగిల్ పాయింట్ ఎజెండా, సానుభూతి కోసమే ఆయన ఇవాళ పాదయాత్ర చేయబోతున్నాడు. కానీ ఆయన సానుభూతి కోసం పాదయాత్ర చేస్తున్నాడు, కానీ ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అనేది పక్కన పెడితే జనం ఆయన చూసేశారు. మళ్ళీ సానుభూతి వస్తుందా అంటే మనం చెప్పలేం, కానీ ఆ సానుభూతి రావటానికి కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఆయన సానుభూతి కోసం పోతే ఏమి రావు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేని బిడ్డ అని అనుకోవడానికి లేదు. గులకరాయితో అర్థమైపోయింది, గులకరాయి వేసినా ఇంకొకరాయి వేసినా సానుభూతి రావట్లా. ఇప్పుడు సానుభూతి రాకపోతే ఏం చేయాలి, కొత్త ఎత్తుగడలకు తెరదీయాలి. ఏంటి కొత్త ఎత్తుగడలు అంటే తన మీద తానే దాడి చేయించుకోవాలి, రక్తి కట్టించాలి, కోడికత్తి డ్రామాలు అలాంటి ఒక కాస్త భారీ ఎత్తున కొన్ని డ్రామాలు జరగాలి. జరిగితే అయ్యో జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసేసారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు అనే ఒక అయ్యో కావాలి ఆయనకి ఇప్పుడు. అందుకోసం సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం సిద్ధంగా ఉండాలా, ఇలాంటి డ్రామాలన్నీ చూడటానికి సిద్ధంగా ఉండాలా. కానీ నమ్మకూడదు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ డ్రామాలు రక్తి కట్టించడానికి మధ్యలో సాధారణమైన వ్యక్తులు గాయపడచ్చు, చనిపోవచ్చు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మీద వేసి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తాడు కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా ఫెయిల్యూర్. ఇవాళ కాదు, 2014 నుంచి కూడా ఒక బలంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న దాఖలాలు ఎప్పుడు లేవు మనకి. అలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యే చంద్రబాబు నాయుడు గారు ఆ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అవుతారా, ఆయన మీద అపవాదం వస్తుంది అనే అంశాన్ని కూడా చెప్పలేకపోయింది ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఆయన వలలో పడకుండా ఉండాలి. మళ్ళీ వస్తాడు, మళ్ళీ ముద్దులు పెడతాడు, మళ్ళీ అందరిని సవరదీస్తారు, అన్నీ చేస్తాడు. ఏనాడైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మామూలు వ్యక్తిని నువ్వు పిలిచి మాట్లాడినావా? ఏ రోజైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పరదాల మాటనే తిరిగారు కదా. కనీసం ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళటానికి కూడా హెలికాప్టర్ వాడావు కదా. అలాంటప్పుడు ఇవాళ నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతారు? నువ్వు పాదయాత్ర చేసేసి మా సానుభూతి వస్తుందంటే ప్రజలు ఈ విషయంలో ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు ఈ దెబ్బతో తేలాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సింగిల్ పాయింట్ ఎజెండా, సానుభూతి, దాంతో రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తట్టుకోవటానికి ఇటు ప్రభుత్వాలు అటు ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఊహించినటువంటి రాజకీయాలను ఎదుర్కోబోతున్నారని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం ఉందని మన కిరణ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ.